నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు అంశము సామాన్యుల పట్ల పోలీసుల పక్షపాతం. ఫిర్యాదుదారుల కేసుల విషయంలో పోలీసులు తాత్సారం చేస్తుంటే ఏం చేయాలి? అన్యాయం జరుగుతుందని బాధితుడికి అనుమానం వచ్చినప్పుడు న్యాయం కోసం ఎవరిని సంప్రదించాలి? ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు? అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ప్రస్తుతం మనతో అడ్వకేట్ పురావస్తు కృష్ణ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. అయితే ఈరోజు మనం న్యాయవేదిక ప్రారంభానికి ముందు రెండు సంఘటనలను గుర్తు చేయాలనుకుంటున్నాను. మొదటిది, ఇటీవల తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మి అనే మహిళ దగ్గర డబ్బులు తీసుకొని తిరుగు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సదరు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదు. ఆ తర్వాత కిరణ్ రాయల్ ప్రోద్బలంతోనే జైపూర్ నుండి పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ లక్ష్మి పెట్టిన కేసు పట్ల తిరుపతి పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంటే రాజకీయ బడాబాబులకు ఓ న్యాయం, సామాన్యులకు మరో విధంగా న్యాయం జరుగుతుందని చెప్పాలా? అంతేకాదు, ఇక తెలంగాణ పోలీసులు చేసిన ఘనకార్యం ఎలాంటిదో మరో సంఘటన మీకోసారి గుర్తు చేస్తాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురుపై అత్యాచారం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తున్న మహిళను అడ్డగించిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. సుల్తాన్పూర్ గ్రామంలోకి తీసుకువెళ్లి వివస్త్రం చేసి చెప్పులు కర్రలతో దాడి చేశారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందానని కూడా తెలిపింది. తనపై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తన కుమారుడిపై కూడా దాడి చేసి ఫోన్ లాక్కున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రక్షించడానికి ముందుకొచ్చిన వారిని కూడా వివస్త్రలు చేస్తామని బెదిరించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ 4వ తేదీన ఘటన జరిగితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని కాలయాపన చేశారని బాధితురాలు ఆరోపించింది. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదంటే ఏం చెప్పాలి? అసలు వీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు? ఉద్యోగం చేస్తున్నారా? గూండాలకు, రాజకీయ పెద్దలకు ఊడిగం చేస్తున్నారా? ఇలాంటి పోలీసులు ఉన్నంత వరకు సామాన్యులకు, నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇలాంటి పోలీసులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈరోజు న్యాయవేదికలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పురావస్తు ఓకే. సో దీంట్లో మొత్తానికైతే ఇటీవల తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటన అయితే మన అందరికీ తెలుసు. అక్కడ రాజకీయ ప్రోద్బలంతోనే మరి లక్ష్మి అనే ఆవిడకు సంబంధించి మరి ఆ కేసులో ఎటువంటి ముందస్తు చర్యలు, అంటే ముందుగా ఆ కేసు ముందుకు సాగడం లేదని చెప్పేసి తెలుస్తుంది. అలాగనే ఇటీవల లగచర్లలో కూడా అక్కడ బక్క పీనుగులైన అక్కడ రైతులు ధర్నా చేస్తుంటే, కేవలం ఒక 20-30 మంది రైతులు ధర్నా చేస్తుంటే 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. అంటే కేవలం అక్కడ ఉన్న గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు మా పొలాలు పోతున్నాయి, మా నోటికాడి కూడుపోతుందని చెప్పేసి చేస్తుంటే, మరి బడాబాబులు, రాజకీయ ప్రముఖుల యొక్క వందలాది ఎకరాలు ఉన్నప్పుడు వాటి మీద మాత్రం పోరు. కానీ ఒక బక్కపలచ రైతు, ఒక గిరిజన రైతుకు సంబంధించిన ల్యాండ్స్ లాక్కోవడానికి మాత్రం ప్రభుత్వం పోలీసుల్ని ముందుకు తీసుకెళ్ళింది. సో మొత్తానికైతే అంతటి మీద, అంటే పోలీసులు చేస్తున్న నిర్లక్ష్యము, పక్షపాతం ఏదైతే ఉందో దాని మీద ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మన పురావస్తు కృష్ణ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. సార్, అసలు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పోలీసులపై ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎస్, ఓకే సార్, వినబడుతుంది. ఆడియో సరిగ్గా లేదు, ఒక్కసారి గట్టిగా చెప్తారా? కొంచెం వాయిస్ పెంచి. అంటే సార్, ఇప్పుడు నిర్లక్ష్యం, అంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పోలీసులపై ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు? తప్పకుండా అదే నిర్లక్ష్యం విధి నిర్వహణలో ప్రతి చోట SHO, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఉంటారండి. ఆ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా తీసుకోవాలి.
లేనప్పుడు ఆ పైన జిల్లాధికారులు ఉంటారు, ఎస్హెచ్ఓ పైన డిఎస్పి వాళ్ళంతా ఉంటారు. సిటీలో అయితే ఏసీపీ డీసీపీలు ఉంటారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆ పైన కూడా జిల్లాధికారులు, కమిషనర్ ఆఫ్ పోలీస్, లేదంటే విలేజెస్ లో అయితే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా అవ్వకపోతే మొత్తం రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉంటారండి, వారి దగ్గర తప్పకుండా ఇవ్వచ్చు. ఈ పిటిషన్ అన్ని కూడా ఉచితం అండి, కోర్టు ఫీజు కూడా ఉండదు, ఉచితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఎస్ సార్, అంటే ఇప్పుడు తాము చేసిన ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? అంటే దాడికి పాల్పడిన వ్యక్తి రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి అయితే అసలు ఏం చేయాలి? ఒకవేళ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా సామాన్యులు ఎక్కడో చిన్న చిన్న గొడవలు అయితే అవుతుంటాయి సహజంగా. అలాంటిది ఆ ఈవెన్ కుటుంబ గొడవలు కూడా ఉంటాయి. ఆ గొడవలతో పరిష్కారం చేస్తారేమో అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ 1,00,000 సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మరి మనం న్యాయవేదిక ఇక్కడ మనం చెప్పడం మంచిదా కాదా తెలియదు, కానీ కొన్ని చోట్లయితే అధికారులు లంచాలకి పాల్పడటం, భయపెట్టడం, ఈవెన్ కేసు పరిష్కారం అవుతుందో లేదో కానీ మొత్తానికి వాళ్ళని పీల్చి పిప్పి చేసి పిండి చేయడం అనేది మాత్రం మరి పోలీస్ స్టేషన్లలో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాము. ఈవెన్ మనం సినిమా స్టోరీలు మాత్రమే చూస్తున్నామేమో కానీ నిజ జీవితంలో మాత్రము అన్ని చోట్ల అలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈవెన్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడుతున్నారు కూడా. న్యాయం జరుగుతుందేమో అనుకొని ముందుకు వెళ్తే అక్కడేమో భయపడాల్సిన పరిస్థితి ఎందుకునంటే పీల్చి పిప్పి చేసేస్తున్నారని చెప్పేసి. అటు న్యాయం చేస్తాము, ఇటు న్యాయం చేస్తామని అంటారు, భయపెడతారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగా అసలు అవి జరుగుతాయి అక్కడ? మీరు చెప్పిన దాంట్లో కొంత మేరకు వాస్తవం కూడా ఉంది. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు అంత రిసెప్షన్ కానీ, అంత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని అంత సౌమ్యంగా రిసీవ్ చేసుకోవడం కానీ, మన ఎంత డెమోక్రటిక్ వాల్యూస్ అనుకున్నా కూడా, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అందరూ ఈక్వల్, ఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ లా అన్నా కూడా ఒక సామెత ఉంది, ఎవరి పరుసు పెద్దదైతే వాళ్ళకి తొందరగా అటెన్షన్ పే చేస్తారు అధికారులు కానీ, మన న్యాయం పరంగా, చట్టం పరంగా ఏదైనా రిలీఫ్ కావాలన్నా న్యాయవాదులు వాళ్ళనే తొందరగా వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టుగా చేసి పెడతారు. కానీ నిజానికి న్యాయ పరంగా కానీ, చట్టపరంగా కానీ, రాజ్యాంగబద్ధంగా కానీ ఈ వ్యవస్థలో ఎక్కడ కూడా ధన ప్రభావం లేనే లేదు డెమోక్రసీలో. చట్టం పరంగా, రాజ్యాంగం పరంగా అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. కాకపోతే ఏంటంటే వ్యవహారంలోకి వచ్చేసరికి అక్కడక్కడ పోలీస్ అధికారులు కొద్దిమంది అక్కడక్కడ మనం వింటూ ఉంటాం, ఎవరైనా ఎమ్మెల్యే గారు వచ్చారంటే అటెన్షన్ పే చేస్తారని, సామాన్యుడు వస్తే పే చేయరని. కానీ చట్టంలో అలాగేం లేదండి. ఎమ్మెల్యే తప్పు చేసినా అదే ఎమ్మెల్యేని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదైనా కస్టడీలోకి తీసుకోవాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, మన మధ్య చూసాం బండి సంజయ్ గారిని, రఘునందన్ రావు గారిని, వాళ్ళంతా పోలీసులు అరెస్ట్ చేయడం చాలా ర్యాష్ గా, అంటే మితిమీరిన ఫోర్స్ యూజ్ చేసి వ్యాన్ లో ఎక్కిస్తామన్నా ఇవన్నీ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా అలా విరుద్ధంగా చూస్తున్నారు. అయితే అధికార పక్షాల ఎమ్మెల్యేలు కూడా అదే ఇస్తారా అంటే, ఈ మధ్య మనం ఎమ్మెల్యే గారు ఆయన గచ్చిబౌలి వైపు పక్క ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం, ఆయన మీద సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. సో చట్టం పరంగా చూస్తే మాత్రం అందరూ సమానమండి. ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగంలో నిర్దేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో ఇవన్నీ అందరూ సమానమే అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ రాసుకునే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు, రైటర్ అని వేరే ఉంటారు, ఆయనకి యూనిఫామ్ ఉండదు. ఆయన ఎస్హెచ్ఓ మాట, సిఐ మాట, ఏఎస్పీ మాట, డిఎస్పీ మాట వినక్కర్లేదు. ఆయన స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఏదో యథాతథంగా రాసి సబ్మిట్ చేయొచ్చు. ఆ రకంగా అంతటి దూరదృష్టితో వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఒక రూపాయి ఖర్చు లేదు, కోర్టు ఫీజు లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. కాకపోతే మీరు ఇందాక ఆరోపించినట్టుగా వ్యవహారంలోకి వచ్చేసరికి ఆయన పెద్ద కారులో వచ్చాడు, పడవలాంటి కారు అనే పుస్తకాలు రాస్తుంటారు, సినిమాలో కూడా చూపిస్తుంటారు. పెద్ద కారులో వచ్చిన వ్యక్తిని సడన్ గా ఎస్ఐ గారు వాళ్ళంతా స్టేషన్ బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. నిజానికి అయితే అట్లాగే రిసీవ్ చేసుకోవడం ఉండదు, ఎస్హెచ్ఓ అని ఉంటారు. ఆయన దగ్గర చట్టపరంగా వీళ్ళు ఎవరు వచ్చినా కూడా బాధితులు కానీ ఎవరైనా కూడా అందరినీ సమానంగానే ట్రీట్ చేయడం జరగాలి. చట్టపరంగా అయితే అదే ప్రొసీజరే ఉంటుంది. కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా కొంత ఎక్సెస్ ఫోర్స్ ఎప్పుడైనా యూజ్ చేశారు, సామాన్యుల మీద రూట్ గా ఉన్నారు, ఏదో పెద్ద బెంచ్ కార్లు వచ్చారంటే వాడు గౌరవంగా చూశారనో అంటే సినిమాలో చూపించినట్టుగా ఉంది. కానీ అది నిజానికి అయితే వాస్తవ విరుద్ధం.
చట్టం దృష్టిలో అందరూ సమానమే. ట్రీట్మెంట్ విషయంలో వచ్చేసరికి కంప్లైంట్ ని రిజిస్టర్ చేయడం కానీ దగ్గర నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకి సబ్మిట్ చేయడం దాకా మనకు తెలుసు చట్టం ప్రకారం 24 గంటల్లో సబ్మిట్ చేయాలి. అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసినప్పటికీ 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అది జ్యుడిషియల్ రిమాండ్ ఆయన ఎట్లా మెజిస్ట్రేట్ గారు ఎట్లా ఆర్డర్ వేస్తే అట్లా వచ్చింది. కాబట్టి చట్టపరంగా అన్ని రక్షణలు ఉన్నాయి. సామాన్య మానవులకు ఇది ఫలాలు అందజేసే ఈ మీడియాలు అనేది లేదు. ఇప్పుడు మీ ఇంకోటి మీడియా కానీ ఇంకోటి కానీ వాస్తవంగా ఇక్కడ వాలంటీర్స్ అని ఉంటారు పోలీస్ వ్యవస్థలో. అలాంటి ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు 498 అని అత్తమామూలు అరెస్ట్ చేయడం ఇలాంటి వాటిలో ఒక మహిళా పోలీస్ స్టేషన్లకి అటాచ్డ్ గా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ అని ఉన్నాయండి, ఇండిపెండెంట్ బాడీ. అట్లాంటి ఎన్జిఓస్ వాలంటీర్స్ మాత్రం రావాలి, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండాలి. నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రభుత్వానికి మీ మూలంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ప్రతి పోలీస్ స్టేషన్ అటాచ్డ్ గా ఒక ఎన్జిఓ, ఒక ఆర్గనైజేషన్ ఉండి మీడియాగా వ్యవహరించి మధ్యవర్తిత్వం చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ దాష్టికం లేకుండా, రూడ్నెస్ లేకుండా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ప్రశాంతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయాలని, అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక ఎన్జిఓ వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు నంద్యాల నుంచి, మాధవరెడ్డి గారు. నమస్కారం మాధవరెడ్డి గారు. నంద్యాల కాదు సార్, కడప. ఓకే, కడప నుంచి సార్, చెప్పండి సార్. అదే సార్, పోలీసు వ్యవస్థలో ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఉంటే కలగలేదనేది అది వాస్తవమే. సామాన్యుడు, సగటు సామాన్యుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని సగటు మానవుని చిత్రహింసలు చేస్తారు. అదే రాజ్యాంగం లోబడి ఎందుకు ఈ అధికారులు పనిచేయరు? 2020 సాక్షాత్తు కడప జిల్లా ఎస్పీకి అర్ధరాత్రి ఫోన్ చేస్తే, ఒక ఇంటి మీద ఖాళీ చేయించడానికి దాడి చేస్తే సాక్షాత్తు ఎస్పీకి ఫోన్ చేస్తే దిక్కు లేదు. అదే ఎస్పీకి మళ్ళా తిరిగిపోయి మా ఇంట్లో అంటే ఇంట్లో పడి వాకిన్లు పగలగొట్టి దోపిడీ చేసినారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన ఎలాంటి కమిటీని కానీ పోలీస్ అధికారిని కానీ విచారణకు వేయనటువంటి అధికారి, అదే అధికారి ఎర్రచందనంతో చెన్నైలో సొంత ఇల్లు కట్టుకుంటా ఎర్రచందనంతో సోకులు చేసుకొని కట్టినాడు. కానీ ఏ ఈడీ పట్టుకోదు, ఏ ఎర్రచందనం ఆఫీసర్లు పట్టుకోరు, ఎవడు పట్టుకోడు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రెండిటికి ఇది ఒక సాక్ష్యం. ఎస్పీలు ఇలా చేస్తారనడానికి, ఐఏఎస్లు కూడా ఎలా చేస్తారంటే సామాన్యునికి ప్రభుత్వ హాస్పిటళ్లలో కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు ఖర్చు పెడుతూ డాక్టర్ ఒక స్క్రిప్ట్ రాస్తాడు, ఉదయము సాయంత్రము రాత్రి వేసుకునేటటువంటి టాబ్లెట్ల స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ లో వాళ్ళు మందులు ఇవ్వడానికి ఆ స్క్రిప్ట్ తీసుకుంటే సామాన్యునికి చదువు రాదు, అర్థం కాదు, ఏమాత్రం ఎప్పుడు మింగాలనో తెలియదు. కనీస జ్ఞానం లేనటువంటి ఈ పెద్ద మనుషులు అంటే ఒక హాస్పిటల్లో పై స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళు కింది స్థాయిలో జరిగేటటువంటి తప్పును, చిన్న తప్పు వల్ల ఆ మెడిసిన్ ఎప్పుడు మింగాలనో తెలియక ఆ జబ్బు బాగాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు. ఇది ఒక వ్యాపారం కాదా? ఈ ఐఏఎస్లు చేస్తుంది అంటే ఒక్క ఐఏఎస్ చేసినా మొత్తం వ్యవస్థకు వస్తుంది. నేను మాధవరెడ్డి, ఎవరైనా సరే ఎనీ ఆఫీసర్ మాట్లాడాలనుకుంటే కూడా నా నెంబర్ నేను చెప్తా, 9398080292. ఎంతమంది నీటి పరులు ఉన్నారు మాధవరెడ్డి గారు? రియల్గా ఇది సమాజంలో జరుగుతున్న విషయం అయితే మీరు మరొకసారి ఉటంకించారు న్యాయవేదిక ద్వారా. సో మొత్తానికైతే దీని మీద మనం న్యాయవేదిక ద్వారా కనీసం కనువిప్పు కావాలి ప్రజలకు. అలాగనే ఇక్కడ రాజకీయ ప్రముఖులు అంటే రాజకీయ నాయకుల్లో కూడా పెద్ద నీతిమంతులు అనుకునే వాళ్ళు ఏ 1% కూడా ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ అధికారులలో కూడా ఆ 1% కూడా తక్కువే ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే. అలాగనే ఇక రోజు రోజుకు మనం వింటూనే ఉన్నాము. ఇక మనం తిరుపతిలో అయితే జరిగిన ఒక ఘనకార్యం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం బాగానే చూసాము. అంటే పోలీసులు రాజకీయ నాయకులు చెప్పగానే వచ్చేసి ఎక్కడో నుంచి వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అదే అక్కడ నాకు అన్యాయం జరిగిందయ్యా అని చెప్పేసి ఆమె ప్రూఫ్తో సహా కంప్లైంట్ చేస్తుంటే చాలా లేట్ చేస్తున్నారు. సో ఏ విధమైన స్పందన పోలీస్ స్టేషన్లో కూడా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వీటంతటి మీద కనీసం ఒక ప్రక్షాళన కావాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రక్షాళన, అధికార యంత్రాంగంలో ప్రక్షాళన కనీసం ఈ న్యాయవేదిక ద్వారా అయినా వాళ్ళు విని కనీసం అలా ఒక మార్పు చెందుతారన్న ఉద్దేశంతో నిజంగా బక్కపలచగా ఉండే సామాన్య ప్రజలకు కనీసం లీగల్గా ఏదైనా న్యాయం జరుగుతుందా అన్న ఉద్దేశంతోనే బీఆర్కే న్యాయవేదిక
ఉద్దేశిస్తుంది. సో దీని మీద లాయర్ గారు మాట్లాడతారు. లాయర్ గారు నిజంగా చెప్పండి, ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు చెప్పిన ఆవేదన ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది గంభీరమైన విషయం అండి. మన మాధవ్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయం చాలా గంభీరమైన విషయమే. అర్ధరాత్రి ఇంట్లో వచ్చి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు, అప్పుడు ఏమైనా ఫోన్ చేస్తే ఎస్పీ గారు స్పందన లేదు అని. దానికి ఒక సిస్టమ్ ఉందండి. అదేంటంటే ఖాళీ చేయించడం అనే ముక్క ఆయన చెప్పారు. ఆ ఖాళీ చేయించడం అనే విషయంలో కోర్టులో పిటిషన్ వేసి వ్యాజ్యం వేసి ఆల్రెడీ డిగ్రీ పొందో ఖాళీ చేయించాలనుకుంటేనేమో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ద ప్రొసీజర్ నోన్ టు లా అంటారు. అంటే చట్టంలో పేర్కొన్న విధంగానే చేయాలి. ఖాళీ చేయించాలంటే ఎవిక్షన్ నోటీస్ ఇవ్వాలి, దానికి పిటిషన్ ఉంది, ఎవిక్షన్ కి పోలీసు హెల్ప్ తీసుకుని ఖాళీ చేయించవచ్చు. సడన్ గా వచ్చి గూండాగిరి చేసి ఖాళీ చేయించడం అనేది చట్టానికి తెలియని విషయం. అలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ అలాగే ఏ జరిగినా కూడా నిజంగా ఖాళీ చేయాల్సి ఉన్నా అలాంటి ఒక డిగ్రీ ఉండి ఖాళీ చేయాలి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని వేరే అమలు పరచడానికి వేరే పిటిషన్ ఉంది. అమలు పరిచే కోర్టు కూడా వేరే కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో అమలు పరిచే కోర్టుకి వేసి ఆ ప్రకారం న్యాయపరంగా చట్టపరంగా ఖాళీ చేయించాలి. దాష్టికంగా దౌర్జన్యంగా రావడానికి వీలేదు. అలా వచ్చినట్లయితే 100 అని ఉంది, డయల్ 100. అట్లా పోలీసులకి అత్యవసరానికి చేస్తే సడన్ గా ఎస్పీ గారికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీరాలి. కొద్ది నిమిషాల్లోనే మొబైల్ పెట్రోల్ వ్యాన్స్ అని ఉన్నాయి, మొబైల్ వ్యాన్స్, మొబైల్ మోటార్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోని వ్యవస్థలు ఉన్నాయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అని అంటారు. దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఈ మధ్య చట్టంలో కూడా వెసులుబాటు చేశారు. మా ఏరియా పరిధిలోకి రాదు, మా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ మా పరిధిలోకి రాదన్నా కూడా పోలీసులు రిఫ్యూజ్ చేయడానికి లేదు. 0 FIR అని ఒక ప్రొసీజర్ ఉంది. 0 FIR కట్టి వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి కస్టడీలకు అవసరమైతే కస్టడీలోకి తీసుకుని చట్టపరంగా సామాన్యులకి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో, వీకర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు సామాన్యులకి చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకి చట్టం మద్దతు ఇచ్చి బలవంతులుగా ఎవరైతే దాష్టికం చేస్తున్నారో వాళ్ళని అధికారాన్ని కట్టడి చేయడానికి, వాళ్ళ దాష్టికం కంట్రోల్ చేయడానికి అవసరమైతే అవసరం మేరకు అరెస్ట్ కూడా చేయొచ్చు. పోలీసులకే కాదు సామాన్య వ్యక్తులు కూడా అరెస్ట్ చేసే అధికారం ఉంది. చట్టం దాన్ని నిర్దేశిస్తుందండి. వారు చెప్పినట్టు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే వారు స్పందన లేదు అంటే అది అట్లాంటి చేయాల్సిన అవసరమే లేదు. 100 చేయొచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అలాంటి అర్ధరాత్రి అయినప్పుడు కనుక అలాంటివి ఏమంటే పై జిల్లాధికారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే బలవంతంగా ఖాళీ చేయించే పద్ధతి అయితే లేదండి, చట్ట విరుద్ధం. అది తప్ప ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే వారి మీద కూడా చర్యలు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు లాయర్ గారు ఇప్పుడు మన స్క్రీన్ మీద కనబడుతున్నది అంటే కిరణ్ రాయల్ గారు, లక్ష్మి గారు, అలాగనే కొంతమంది బేడీలు వేసుకొని ఒక సామాన్య రైతుని తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే ఒకసారి ఈవెన్ వీక్షకులకు అలాగని మీకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను వాటికి సంబంధించింది. అంటే అక్కడ చూస్తే చూడండి, ఒక రైతు తమ భూమి ఫార్మా కంపెనీకి ఇవ్వమన్న అన్నందుకు అక్కడ అధికారులు వెళ్ళినప్పుడు దాడికి ప్రయత్నం చేశారు. అనుమానితులను తీసుకెళ్లేసి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని బేడీలేసి తీసుకెళ్లటం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ విజువల్లో మనం కనబడుతుంది. అదే సామాన్య వ్యక్తి కాబట్టి. అదే ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వ్యక్తికి మరి ఎలా ఉంటుందో తెలియదు. ఆయన మాత్రము ఇప్పటివరకు ఈవెన్ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో వ్యక్తి అని చెప్పేసి అనుకొని ఆ విధంగా జరుగుతుందా ఏంటో తెలియదు మొత్తానికి. కానీ రాజకీయ పలుకుబడి మాత్రము ఎక్కడైనా చూపిస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి ఇక్కడ. మరి ఇప్పటివరకు ఆ లక్ష్మీ అనే ఆవిడ కేసు పెట్టినా కూడా, ఆధారాలంతా కూడా సమర్పించినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు పోలీసుల నుంచి. అసలు ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ, అంటే ఆయన తప్పు చేశాడా లేదా అనేది తర్వాత నిరూపించుకోవాలి కదా. కానీ కనీసం అరెస్ట్ చేయడం కానీ విచారణ చేయడం కానీ అది జరగడం లేదు. సో దీన్ని ఎలా చూడాలి? అసలు రాజకీయ ప్రముఖుల పాత్ర లేకపోతే పోలీసులు సరైన రీతిలో పనిచేస్తున్నారా లేదా పనిచేస్తారా అనేది మనం భావించవచ్చా? తప్పకుండా అండి. ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. 2 అంశాల్లో మొదటిది అన్నట్లయితే శిక్ష పడడం అనే విషయం. అది న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టపరంగా ఏదైతే న్యాయశాస్త్రంలో చెప్పిన పరంగా వాళ్ళకి శిక్షలు పడేది న్యాయస్థానాలు చూసుకుని న్యాయమూర్తులు చూసుకుంటారు. దానికి వాద ప్రతివాదనలన్నీ విన్నాక క్షుణ్ణంగా పరిశీలించాక సాక్ష్యాధార పరిశీలించి శిక్ష వేయడం జరుగుతుంది. అదొక వ్యవస్థ. అలాగే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే గొలుసులు వేసి బంధించడం ఉందే, దీని విషయంలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక
మన హ్యూమన్ రైట్స్ కమిషన్స్, మానవ హక్కుల చైర్మన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, అలాగే ప్రతి స్టేట్ కి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇవన్నీ అనేక పర్యాయాల్లో అనేక విధాలుగా చెప్పారు. చేతులకి సంఖ్యలు వేయడం అనేది ఏదో రేర్ కేసులో తప్పనిసరి అయితే తప్ప, అదొక రొటీన్ కాదు, అందరికీ వేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా వాళ్ళని ఆదేశించడం జరిగింది పోలీసు వాళ్ళకి. అలాంటి తత్సంబంధమైన సర్క్యులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఆ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇప్పుడు చూసాము, స్క్రీన్స్ మీద కనిపించాయి, గొలుసులు వేసి బంధించడం, చట్ట విరుద్ధంగా వాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్ళిన ఒక సామాన్య రైతుని సంఖ్యలు వేయాల్సిన అవసరమే లేదు, అయినా వేశారు. ఇది చట్టవిరుద్ధమే, అందులో సమర్థించే ప్రశ్నే లేదు. తప్పనిసరిగా అలాంటివి ఎంత సాధ్యమైనంత మేరకు సంఖ్యలు వాడకుండా ఉండడమే ఒక ప్రజాస్వామ్యంలో ఆశించదగిన అంశం. అయితే ఎక్కడో మనం అప్పుడప్పుడు చూస్తుండే పేపర్లో ఏదో కొంతమంది నిందితులు తప్పించుకున్నారని పోలీస్ కోర్టుకి తీసుకెళ్తుంటే పోలీస్ కస్టడీకి లో ఉన్న వ్యక్తి పోలీసుల్ని తోసేసి పారిపోయాడని అట్లాంటి దానివల్ల కన్సర్న్ పోలీసుల్ని సస్పెండ్ చేయడం. సింపుల్ అదే గ్రామంలో నివాసం ఉండే ఒక రైతు రెండు వైపులా అన్నట్టుగా ఒకవైపు చట్టవిరుద్ధంగా సంఖ్యలు వేయడం అనేది తప్పనిసరిగా అది చట్ట వ్యతిరేకమే, విరుద్ధం ఖండించాల్సిన అంశమే. అది అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఖండించాయి, అది తప్పని చెప్పాయి. అంటే సార్ ఇప్పుడు ఒక పద్ధతిలో కోర్టుకి తీసుకెళ్లి హాజరుపరచాల్సిన, ఎందుకంటే ముఖ్యమైన అక్యూజ్డ్ గానీ సాక్షి గానీ సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించాల్సిన బాధ్యత పోలీసులదే. సో అక్యూజ్డ్ ని తీసుకెళ్లేటప్పుడు పారిపోకుండా చట్టానికి పట్టించివ్వడం అనేది పోలీసుల విధి కాబట్టి అందులో ఒక భాగం. అయితే సంఖ్యలు వేయడం మాత్రం అవాయిడ్ చేయాల్సిందే, అందులో వేరే భిన్నమైన అభిప్రాయానికి తావేలేదు. చట్టం విరుద్ధమైన పనులు ఎవరు చేసినా వాళ్ళ మీద వాళ్ళకు శిక్ష విధించాల్సిందే. సో పోలీసులు చట్ట విరుద్ధమైన పని ఇక్కడ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు సార్? అది ముఖ్యమైన అంశం మీరు ప్రస్తావించారు. మామూలుగా సామాన్య మానవులు ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే వాళ్ళకి నేర స్మృతి, పోలీసులు వాళ్ళని శిక్షించడానికి ఒక సిస్టమ్ ఉంది. అలాంటిది ఆ పోలీసులే, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే ఏ రకంగా వాళ్ళు న్యాయం కోరుతారు సామాన్య ప్రజలని, విక్టిమ్స్ కానీ? ఈ విషయంలో మనకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీస్ కస్టోడియల్ ఆస్పెక్ట్స్ లో ఏదైనా వైలేషన్స్ చేస్తే సీరియస్ గా తీసుకోవాలని పై అధికారుల దగ్గర నుంచి ప్రత్యేకంగా వాళ్ళ మీద సస్పెన్షన్ వేసి వృత్తిపరమైన తప్పు చేసిన పోలీసుల్ని వృత్తిపరంగా శిక్షించడమే కాకుండా చట్టపరంగా కూడా కఠినమైన శిక్షలు, ఈ శిక్ష అనేది ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా చూసే బాధ్యత కూడా ఆ పోలీస్ పై అధికారుల మీద ఉంటుంది. పోలీస్ స్టేషన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, మన హైకోర్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఈ జిల్లా కోర్టు ఈ జిల్లాలో ఉండే అంశాన్ని ఆ పోలీస్ అధికారులు కాకుండా పక్క జిల్లా పోలీస్ అధికారులకు అప్పచెప్పడం కానీ, పక్క ఊరు ఎస్పీ గారు ఎంక్వైరీ ఆఫీసర్ గా వేయడం కానీ అవన్నీ వాంఛనీయమే, అట్లాంటివే చేయాలి. ఆ జిల్లాలో ఉన్న అధికారులు అయితే ఏదైనా విరుద్ధంగా పనిచేస్తే, చట్ట విరుద్ధంగా చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సింది పై అధికారుల బాధ్యత ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీళ్ళంతా కూడా రాజ్యాంగపరమైన అధికారులు, రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు. ఎస్పీ గానీ, కమిషనర్ గానీ వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళంతా నిష్పాక్షికంగా ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళ మీద నేరాన్ని తగ్గించడానికి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎక్సెస్ ఫోర్స్ ఎక్కడైనా కూడని విధంగా ప్రవర్తిస్తే పోలీసుల్ని తప్పనిసరిగా వాళ్ళని సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం అన్ని అందరూ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు అనడానికి వీల్లేదు. రిఫ్యూజ్ చేయొచ్చు కూడా. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, సీతయ్య గారు ఎవరి మాట వినరు, అట్లాంటివి కొన్ని వస్తుంటాయి. అలాగే ఆ సూర్య గారి సినిమాలు 2-3 వచ్చాయి, యముడు, ఇట్లాంటివి. పై అధికారి చెప్తే రాత మూలకంగా ఇవ్వండి, అక్యూజ్ ని విడిచిపెట్టాలా, మీరు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను అక్యూజ్ ని విడిచిపెడతా. సో వీళ్ళకి మాత్రం అలాంటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు అని అంటే వినాల్సిన అవసరం లేదండి. చట్టపరంగానే వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక మామూలు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దగ్గర నుంచి ఎస్పీ, డీజీపీ, కమిషనర్, ఐజీపీ, డీజీపీ వీళ్ళంతా కూడా చట్టపరంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి. అందుకనే వాళ్ళకి చట్టపరంగా ఇమ్యూనిటీ కూడా ఉంది. వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి దానికి వీల్లేదు. ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా చేయాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళు జుడిషియస్ గా వాడాలి. ఆ విశేష అధికారాలని సామాన్య మానవులకి న్యాయం చేయడంలో వీళ్ళు ఒక్కొక్కసారి ఎక్సెస్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనడానికి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ వ్యవస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేయడానికి పూర్తిగా యాంపుల్ ఆపర్చునిటీ అంటారు, ఫుల్ ఫ్రీడమ్ ఉందండి ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ. వీళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ లో నిబంధనల ప్రకారం ఏదైనా చేయాలన్నా, ఆరోపణ చేయాలన్నా
చాలా నిబంధనలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ డిఓపిటి వాళ్ళంతా ఆ లెవెల్లో పర్మిషన్ తీసుకున్నాక ఏదైనా ఎంక్వైరీస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు అనవసరమైన హెరాస్మెంట్ గురి చేయకూడదు. పొలిటికల్ రాజకీయవేత్తలు ఉండి వీళ్ళని హెరాస్మెంట్ చేయడానికి వీల్లేదు. మనం తమిళనాడులో చూస్తుంటాం. ఏమాత్రం ఇబ్బంది ఇది లేకుండా తమిళనాడు, కేరళ అట్లాంటి మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ ని 10, 25, 25 ట్రాన్స్ఫర్లు, అవన్నీ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ 25 ట్రాన్స్ఫర్లు అయినా ఒక ఐపీఎస్ ఈ మధ్య మనం విలేకరులు కూడా ఎంక్వైరీ చేశారు. నాకేం ప్రాబ్లం లేదు. ఐ వోంట్ లిసన్ టు ఎనీబడి ఎక్సెప్ట్ లా, రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ అనేసరికి ఆ లోకల్ ఎంపీలు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ట్రాన్స్ఫర్లు అయిపోతుంటాయి. కాబట్టి అది కర్ణాటక, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా సినిమాలో చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సామాన్యుల్ని రక్షించడానికి అనేక విధాల చట్టపరమైన అనేక రక్షణలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అమలు చేసే వ్యక్తులు ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు క్షమించాలి, సబ్ ఇన్స్పెక్టర్, సిఐఈ, మనం అన్ని చిన్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. సమాజాన్ని రక్షించడంలో వీళ్ళు స్కై ఇస్ ద లిమిట్. సమాజాన్ని ఒక సేవ చేయడానికి ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక వ్యతిరేకతంగా ఏదైనా చేస్తే మాత్రం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. కానిస్టేబుల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కాదు, ఎవరైనా సరే అందరూ సమానమే. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళ మీద కూడా అదే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు, అనురాధ గారు. అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే రామారావు గారు, నాకు కాస్త న్యాయం చేయండి సార్. మొన్న అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిలకలూరుపేట సార్. నేను ఇప్పుడు పక్కన దాక్కుంటున్నాను. వాళ్ళు బెదిరించి చంపేస్తామని అమ్మా చెప్పండి, అసలు మీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి, లాయర్ గారు వింటారు. లాయర్ గారు సార్, మీకు చేతకోటి వందనాలు సార్. నాకు కాస్త న్యాయం చేయండి సార్. ఒంటరి మహిళని వాళ్ళ టార్చర్ భరించలేక ఐసీలో కూడా ఉన్నానండి. ఇప్పుడు 6,000 నాకు సార్, నాకు మరి నోట్లు తీసేసుకొని 100 రూపాయల స్టాంపు మీద ఇవ్వాల్సిన పని లేదు అని రాయించుకున్నారు సార్. ఎద్దనపూడి ఎస్ఐకి ఒక 10,000 కట్టి నన్ను చంపేస్తామని మీడియేటర్ ఒక 30,000 తీసుకున్నాడండి. వైసీపీ జగన్ ఫోటో చూపించి లోపలేయమంటున్నారు, బయటికి వెళ్ళవు, ఇక్కడే లోపలేస్తున్నామని ఫోన్ల మీద ఫోన్లు చేసి మా వారు డివైడ్ అయినప్పటి నుండి నేను హార్ట్ పేషెంట్ అండి. నన్ను ఎవరమ్మా వాళ్ళు మీ మీద మిమ్మల్ని బెదిరిస్తున్నది ఎవరు? విప్పర్ల అంజిరెడ్డి సార్, విప్పర్ల అంజిరెడ్డి, మరి ఈయనేమో మంజునాథ రెడ్డి, ఇద్దరు. మీకు వాళ్ళకి ఏంటండి సంబంధం ఏంటి? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. అమౌంట్ ఇవ్వాలి నాకు. వాళ్ళ లవరు విప్పర్ల అంజిరెడ్డి వాళ్ళ లవర్ అమౌంట్ ఇవ్వాలి, 4.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఈయన లాయరు అని ఆయన రంగంలో దించి ఎద్దనపూడి ఎస్ఐ గారి దగ్గర ప్రూఫ్స్ అంటే వాళ్ళు ఎద్దనపూడి ఎస్ఐ గారి దగ్గర సెటిల్మెంట్ అని రమ్మంటే వెళ్ళాను సార్. నోట్లు తీసుకున్నారు, 100 రూపాయల స్టాంప్ మీద రాయించేసుకున్నారు సార్. బయట పెడితే చంపేస్తాము, లోపలేయమంటున్నారు. వైసీపీ బొమ్మలు చూపించి ఏం చేయగలుగుతావు నువ్వు అంటే. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటండి? అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కావాలి, అలాగనే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ తిరిగి రావాలి, అంతేనా? 2.5 లక్షలు ఇచ్చారు సార్. 1,90,000 తీసుకున్న వాళ్ళు ఇవ్వాలి, మీడియేటర్ 30,000 ఇవ్వాలి. నాకు ఎవరిని న్యాయం చేయటం లేదు సార్. ఇప్పుడు మొన్న ఈ రూరల్ సిఐ గారి దగ్గర తిరిగాను సార్, 4 రోజుల క్రితం కూడా వెళ్ళొచ్చాను. అనురాధ గారు వెయిట్ చేయండి. మీకు ఇప్పుడు అంజిరెడ్డి అనే వ్యక్తి, ఆయన దగ్గర నుంచి మీకు దాదాపు 2.5 లక్షల రూపాయలు క్యాష్ రావాలి. దానికి సంబంధించింది పోలీస్ సెటిల్మెంట్ ఎక్కడ జరిగింది? ఇది ఏ పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో, ఎద్దనపూడి పోలీస్ స్టేషన్లో జరిగింది సార్. ఎస్ఐ గారి పేరు చౌదరి, మా క్యాస్టేట్ చౌదరి. ఆ చౌదరి ఇంకా కాసేపు ఇక్కడ మాట్లాడితే 2 తగలనియాల్సి వస్తుంది అని చెప్పాను అన్నారు. వాళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళంతా ఒకటైతే ఇక నేను భయం వేసి ఎట్లా రావాలో అర్థం కాక. అమ్మా అక్కడ మీకు ప్రామిసరీ నోట్స్ ఏమైనా ఉన్నాయా? తీసుకున్నారు సార్, వాళ్ళు తీసేసుకున్నారు సార్. వాళ్ళు తర్వాత సెటిల్మెంట్ చేస్తామని రాయించుకున్నారా? రాశారా ఏమైనా లెటర్? సెటిల్మెంట్ అంటే 100 రూపాయల స్టాంప్ మీద ఇస్తామని రాశారు. తర్వాత డిసెంబర్ లోపు 2.5 లక్షలు ఇచ్చేశారు. ఇప్పుడు 1,90,000 వాళ్ళు ఆపారు. మీడియేటర్ నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇంకా 1,90,000 రూపాయలు మీకు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. వాళ్ళు ఇవ్వాలి. మీడియేటర్ 30,000 సార్. నిమిషాల మీద వసూలు చేశాడు సార్. నన్ను బ్లాక్ మెయిల్ చేసి
ఇదిగో లోపల వేస్తున్నాను, పేటలో తిరగటానికి వీలు లేదు. మంజునాథ రెడ్డి సార్, ఇద్దరు రెడ్డిస్ ఒకటై చంపేస్తామని నేను మా వారు డివైడ్ అయినప్పుడు 18 సంవత్సరాల క్రితం 40 గజాలు ఇస్తే బ్రతకటానికి ఉంచుకున్నాను సార్. ఆ ఆస్తి ఎవరిది? మా వారు డివైడ్ అయినప్పుడు కోర్టులో మీ పేరు మీద ఉందా అది ఆస్తి? ఎప్పుడు అమ్మేసుకున్నాను సార్. అమ్మేసుకొని ఇతన్ని కాస్త బయట తిప్పుకొని ఒక రూమ్ వేసుకున్నాము, ఒక రేకులన్నా ఉండటానికి నీడ లేదు. ఒంటరి మహిళలని ఇచ్చుకుంటే అందరూ ఇట్ట చేశారు సార్. వాళ్ళు అంజిరెడ్డి అనేవాడు ఇట్ట చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ సుధా తీసుకున్నది, ఆ సుధా తమ్ముడు 1.5 లక్షలు ఇవ్వాలి, కోర్టుకి వేసాను. అది మొన్న డిగ్రీ అయ్యి జడ్జి గారు నన్ను చూసి పాపం ఆమెను చూస్తే జాలి వస్తుంది, మొన్న హాస్పిటల్లో ఉంది, ఆమెకి ఇచ్చేసేయండి అమౌంట్ అని ఈ డిగ్రీ అయింది సార్. అంజిరెడ్డి మళ్ళీ దీనిలో డిగ్రీ అయితే వచ్చింది కదా మీకు? ఒకటి వచ్చిందండి, ఇప్పుడు రెండోది నేను చెప్తున్నా. అదైతే ఎగ్గొట్టారు, నోట్లు కూడా తీసుకున్నారు. ఫస్ట్ చెప్పింది 1,90,000. ఇప్పుడు ఇది రెండోది, వాళ్ళ తమ్ముడిది. డిగ్రీ అయినా నేను ఇవ్వను అంటున్నాడు అంజిరెడ్డి, నా సాగు కారణం. రైట్, ఓకే అమ్మా. లాయర్ గారు మీకు దీని మీద ఏం చేయాలనేది కూడా ఒక సలహా ఇస్తారు. దాంతోపాటు మీకు లీగల్ సర్వీస్ కోసం కూడా ఏం చేస్తే ఏ విధంగా మీకు సర్వీస్ లభించే అవకాశం ఉంటుంది అది కూడా లాయర్ గారు మాట్లాడతారు. సార్, 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, లీగల్ సర్వీసెస్ విషయంలో మీరు ప్రస్తావించారు. ముందు అది ముఖ్యమైన విషయం కాబట్టి అది చెప్పేస్తాను. ప్రతి జిల్లా కోర్టులోని, ప్రతి జిల్లాలోని న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫ్రీ లీగల్ ఎయిడ్ మహిళలకి, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ కి మహిళలకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా రక్షణ ఉంది. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళందరికీ కూడా, అలాగే బీసీలు కానీ, అలాగే బీసీలో మళ్ళీ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎవరికైనా మహిళలకు కానీ, వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి న్యాయ ప్రాధికార సంస్థ అని లీగల్ సర్వీస్ అథారిటీస్ జిల్లా స్థాయిలోనే ప్రతి కోర్టులో కూడా ఉన్నాయండి. మండల స్థాయిలో కూడా ఉన్నాయి, ప్రతి లోయర్ కోర్ట్స్ లో కూడా ఉన్నాయి. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయ సేవ కావాలి అంటే కనుక అందించడం జరుగుతుంది. అది ఒక భాగం అండి. తప్పనిసరిగా వీళ్ళు వెళ్ళి జిల్లా న్యాయ ప్రాధికార సంస్థకి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి వెళ్ళొచ్చు. అలాగే హైకోర్టులో కూడా హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఒక సెక్రటరీ గారు ఉంటారు, ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ స్థాయి అధికారే ఉంటారు. అలాగే ప్రతి మండలాల్లోని ప్రతి కోర్టులో కూడా ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందండి. ఇదే కాకుండా మీరు రెండో విషయం ప్రస్తావించడంలో, సివిల్ మ్యాటర్ లో డిగ్రీ ఉంది, 1,90,000 బాకీ ఉంది అని డబ్బులు ఇవ్వాలనో. ఇప్పుడు ఈ విషయాలంతా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం కానీ, ప్రామిసరీ నోట్ కానీ, లేదా సివిల్ కోర్ట్ డిగ్రీ విషయం కానీ నేను ఇందాకే ప్రస్తావించాను. డిగ్రీ ఉంటే సరిపోదు, సగమే గెలిచినట్టు. మిగతా సగం మీ చేతికి రావాలి, ఆ డిగ్రీ అమలు అవ్వాలి. అమలు కోర్టు వేరే ఉంటుందండి, మళ్ళీ ఆ కోర్టులో వెళ్ళి వేసుకోవాలి. అది లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా వేసుకోవచ్చు. మీరు న్యాయవాదిని పెట్టుకోలేకపోతే న్యాయవాదిని పెట్టుకోగలిగితే మీరు ఒక ఎక్స్పెన్సెస్ అది ఖర్చులు పెట్టుకోవచ్చు. లేదంటే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా ఒక అడ్వకేట్ ఇస్తారు, వాళ్ళే ఫైల్ చేసి అమలు పరుస్తారు. ఇది రెండో భాగం. మూడో భాగం అంటే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అని. నిజానికి పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అట్లాంటి వ్యవస్థ లేదండి. పోలీసులు డిగ్రీ అమలు చేయడం గురించి కానీ, లేదా మీకు డబ్బు ఇప్పించడంలో 1,90,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంగీకరించారు, ఇట్లాంటివి ఏమి పోలీస్ వ్యవస్థలో వాళ్ళు చేయాల్సిన బాధ్యత లేదు, వాళ్ళు చేయాల్సిన అగత్యం లేదు. వాళ్ళు చేసి పెడితే దానికి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అంటారు. అట్లాంటి చట్టపరంగా కూడా అలాంటి వెసులుబాటు లేదండి. పోలీస్ స్టేషన్ లో రాసిచ్చారు 1,90,000 ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇవ్వాలండి, SHO గారు చెప్పారు, CA గారు చెప్పారు అని అంటే దానికి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ లేదండి. అట్లాంటివి లేదు. మీరు న్యాయపరంగానే కోర్టు ద్వారానే డిగ్రీ అమలు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో ఉన్న నిజంగానే 1,00,000-2 లక్షలు ఇవ్వాల్సి ఉంటే కూడా డిగ్రీని పోలీసులు అమలు చేయలేరండి. అమలు పరిచే కోర్టు వేరే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ కోర్టు అని. అక్కడ EP ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోలీసులు చేసేదల్లా ఏమైనా బాకీ ఉంది, నిజమే, వాస్తవం, మేము ఇవ్వాలి అని అంటే, అలా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఏదైనా అండర్టేకింగ్ ఇచ్చి మీరు ఏమైనా చేసుకుంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకునేటట్లు చేసుకోండి. నేను రికార్డ్ చేసి దానికి ఎక్సెస్ లేకుండా, ఎక్సెస్ ఫోర్స్ అంటే బెదిరించడాలు ఇట్లాంటి పాల్పడకుండా మేము చూస్తాం అని అంటారు. ఇవ్వాల్సిన చోట కూడా బెదిరింపు చేయకూడదు. అది బోత్ సైడ్స్. ఈ BRK న్యూస్ లాంటి మన మిత్రులు ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళంతా సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి కామన్ మైన NGOs అన్ని పట్టుకుని న్యాయం జరిగే పని చేస్తూ ఉంటారు. అట్లాంటి క్రమంలో ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎవరైనా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే సరే అని చెప్పి ఎక్సెస్ ఫోర్స్ యూజ్ చేయకండి అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు తప్ప, పోలీసులు మాత్రం నిజానికి మనీ వసూలు చేయడానికి వచ్చినా తప్పే, మనీ వసూలు చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తా అన్నా తప్పే,
అలాగే మీరు వసూలు చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నా తప్పే. మీకు డిగ్రీ ఉన్నా కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వసూలు చేసుకోవడానికి బలవంతంగా దౌర్జన్యాలకు పాల్పడడానికి లేదు. అలాగే ఎవరైనా మీ మీద వచ్చి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి కూడా లేదండి. కోర్టులున్నాయి, చట్టపరంగానే చేయాలి. ఏ చేసినా దీన్ని సివిల్ వ్యాజ్యాలు అంటారు. సివిల్ వ్యాజ్యాల్లో సివిల్ కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ మ్యాటర్స్ క్రిమినల్ కోర్ట్స్ వాటి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండి తప్పనిసరిగా మీరు ఇంటికి వచ్చారనుకోండి, బాకీ ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చేయడానికి వీలేదు. ట్రెస్పాస్ కేసు పెట్టొచ్చు. మీరు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తే వారి మీద ట్రెస్పాస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. బాకీ ఉన్నారు కదా అని ఇంటికి రావడానికి వీలేదు. చాలా మంది మనం చూస్తుంటాం విలేజెస్ లో కానీ ఎక్కడైనా సిటీస్ చిన్న చిన్న టౌన్స్ లో చాలా దాష్టికంగా ఇంటికి వెళ్ళాం, సామాన్లు తీసుకెళ్లిపోతాం అన్నాం అని వీళ్ళు మౌనంగా భరిస్తుంటారు అమాయకంగా. తప్పండి. బాకీ ఉన్నంత మాత్రాన్ని ఇంటికి రావడం లేదు, సామాన్లు పట్టుకెళ్ళిపోతా ఉండడానికి లేదు, మనుషులు పట్టుకెళ్ళిపోతారని కూడా అంటారు. అది చాలా తప్పండి. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఫైనాన్సెస్ బండి లాక్ తీసుకుని వెళ్ళిపోతాం, చావీలు తీసుకెళ్ళిపోతాం, బండి తాళం చెవులు తీసుకెళ్ళిపోతాం అంటారు. తప్పది. వాడు బండి సీజ్ చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది. వాడు వార్నింగ్ ఇవ్వాలి, 15 రోజులు నోటీస్ ఇచ్చి వెహికల్ ని సీజ్ చేసుకోవచ్చు. అది చట్టపరంగా అన్ని చేసుకోవచ్చు. అబ్రప్ట్ గా వాళ్ళంతా వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదా. ప్రస్తుతానికి మనతో ఒకరు కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. వారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. 2019లో 2 లక్షలు ఇచ్చాము సార్ అమౌంట్. హలో, 2 లక్షలు ఇచ్చాము. నోటు చెక్కు తీసుకున్నారు సార్, తీసుకున్నాము. ఇప్పుడు అతను పూర్తిగా దెబ్బతినిపోయి ఐపీ పెట్టారు సార్. పరిస్థితి ఏం సార్? లాయర్ గారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేశారని ఐపీ పిటిషన్ అంటారు. ఇన్సాల్వెంట్ గా అంటే ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నట్లయితే ఒక పిటిషన్ వేసేసి నా ఆస్తులు సపోజ్ ఉదాహరణకి చెప్తా, నా అప్పులు 10 లక్షలు ఉన్నాయి, నా ఆస్తులు 5 లక్షలు ఉన్నాయి అని కోర్టు వారికి విన్నవించి ఒక పిటిషన్ వేయడం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. దాంట్లో అలాంటప్పుడు ఏంటవుతుందంటే ఆ కోర్టులు కూడా పరిశీలించి అది నిజమా కాదా విచారణ చేసి ఆస్తులు ఉన్నాయి, ఎవరికైతే న్యాయబద్ధంగా ఎంత ఇవ్వాలో దాంట్లో ఒక రేషియో, ఒక ప్రపోర్షనేట్ ఫిక్స్ చేసి ఇస్తాయి. సపోజ్ అప్పులు 20 లక్షలు ఉన్నాయి, ఆస్తులు 10 లక్షలే ఉన్నాయి, అందరికీ సగం సగం ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు ఇందాక మన మిత్రులు ప్రస్తావించినట్టు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఆయన ఐపీ వేసేసాడు. ఈయనకి 1 లక్ష రూపాయలైనా న్యాయబద్ధంగా రావాలి. ఇక్కడ దాన్ని కాపాడుకోవడానికి న్యాయబద్ధంగా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారు. అట్లాగే వాళ్ళకి ఏమైనా వేరే ఆస్తులు ఉన్నా కూడా జప్తు చేస్తాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాలు పారిపోయినా కూడా వాళ్ళ ఆస్తులని 10,000 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేస్తే వాడు కట్టాల్సింది 7,000 కోట్లు 8,000 కోట్లు అవి వచ్చి కట్టేశారు. అట్లా దెబ్బ చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. బ్యాంకులకు బాకీ పడిపోయిన వాళ్ళని కూడా ఈ చట్టాన్ని వాడి వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం జరుగుతుంది. అట్లా ఇన్సాల్వెన్సీలో కూడా వీరికి ఉన్న సమస్య ఏంటంటే మన మిత్రులు ప్రస్తావించారు 2 లక్షల రూపాయలు బాకీ అయిపోయారని. అందుకనే మనం ఏం చెప్తామంటే ఎవరికైనా బాకీ ఇచ్చేటప్పుడు, లోన్లు ఇచ్చేటప్పుడు వారు తిరిగి ఇవ్వరేమో అనుకున్నప్పుడు మీరు చక్కగా ఇవ్వండి. ఇస్తారు అనుకున్న ఆశతోటో వడ్డీ ఆశతోటో ఇచ్చారంటే మరి మీకు చేతికి రాదని అనుకోవాలి. కొంతమంది 3 రూపాయలు 5 రూపాయలు మా మిత్రుడు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 20 రూపాయల వడ్డీకి అంటే 100 రూపాయలు ఇవ్వడం 20 రూపాయల వడ్డీ కింద కోసేసుకుని ఇస్తారట. అంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి వీలేదు. దానికి ఏదైనా బ్యాంకులు వాటిలో ఒక ఇన్స్టిట్యూషన్ అంటారు, ఒక వ్యవస్థ, ఒక బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా తెచ్చుకోవడం లోన్స్ జెన్యూన్ ఇలాంటి వెళ్ళాలి. అంతే తప్ప మీడియేటర్స్ ని బ్రోకర్స్ ని నమ్మి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం, వాళ్ళేమో వడ్డీ ఇస్తాం 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్తారు, మోసపుచ్చుతారు, అసలు ఎగ్గొట్టేస్తారు, పారిపోతారు కూడా. ఇంకా ఆస్తులు అవి ఇంకా ఈయన ఐపీ వేసి ఆస్తులు ఏదో చిట్టా ఇప్పాడు. కొంతమంది పారిపోయి ఉంటే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఆస్తులు జప్తు చేయడానికి కూడా ఆస్తులు కనిపించవు. అందుకని ఇచ్చేటప్పుడే ఎంక్వైరీ చేసి ఇవ్వాలమ్మా. ఇలాంటి బాధితులు ఉన్నారు చాలా మంది. ఇది ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేస్తే ఆస్తులన్నీ 10 లక్షలు ఉండి అప్పులు 15 లక్షలు ఉంటే మీకు రావాల్సింది 2 లక్షలు ఉంటే 1,50,000 ఎంతో చట్టపరంగానే మీకు ఇస్తుంది. ఆ మేరకు ధీమాగా ఉండొచ్చు. అయితే మీరు కూడా పిటిషన్ వేసి వాళ్ళు ఏమైనా కొంతమంది ఆస్తి దాచిపెడితే, కొంతమంది భార్య పేరు పిల్లల పేరుతో దాచేస్తారు, వాళ్ళ పేరుతో బదలాయించేస్తారు కావాలని అవాయిడ్ చేయడానికి, లీగల్ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికి. అలాంటివి చల్లవు. కోర్టు ప్రకారం వాళ్ళు కీ తెచ్చుకున్నాక ప్రైవేట్ ప్రిజన్ అని ఉంది, ఆయన అరెస్ట్ చేస్తే పెళ్ళాం పిల్లలు వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరుతో ఆస్తులు ఉన్నా వాళ్ళు అమ్మి వీళ్ళు కట్టించి విడిపించుకోవచ్చు. ప్రైవేట్ ప్రిజన్ దానికి రోజుకి 80 రూపాయలు ఎంతో డబ్బు కూడా కట్టాల్సి ఉంటుంది ప్రైవేట్ ప్రిజన్. దానికి అలా డిగ్రీ తెచ్చుకున్నాక అలా కూడా చేయొచ్చు. అయితే చట్టంలో అన్ని వెసులుబాటు ఉన్నాయి. తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన బీఆర్కే న్యూస్ వాళ్ళు సాధించి ఎన్జిఓస్ ని వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడైనా అనేక కమిటీస్ లాగా చేస్తే మంచిగా ఉంటుంది.
ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు గోపాలరావు గారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత సార్ మళ్ళీ మనం మెయిన్ సబ్జెక్ట్ మీద కొద్దిసేపు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గోపాలరావు గారు అలాగనే నిర్మలా గారు నరసాపురం, వాళ్ళు ఇద్దరు లైన్లో ఉన్నారు. సో గోపాలరావు గారు ఫస్ట్ మాట్లాడదాం. గోపాలరావు గారు చెప్పండి మీ సమస్య. సార్, నేను మా మిస్సెస్ బైక్ మీద టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఒక పిల్లవాడు కార్ తీసుకొని వచ్చి ఎక్సిలేటర్ రేజ్ చేశాడు, బ్రేక్ అనుకొని వచ్చి మాకు గుద్దుకుంది. ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది సార్. అంటే కార్ పెట్టాము. కార్ వాళ్ళదా? పోలీస్ కేసు కార్ వాళ్ళదే సార్. 20 years పిల్లాడు మాకు గుద్దాడు అన్నట్టు. గుద్దితే యాక్సిడెంట్ అయింది. నాకు కాలు ఫ్రాక్చర్ ఆపరేషన్ అయింది సార్. ఎలాంటి సహాయం చేయలేదు, హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మేము పోలీస్ కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ ఇచ్చారు అన్నట్టు. ఎఫ్ఐఆర్ ఎన్ని రోజులకి వస్తుంది సార్ కోర్టుకి? లేకపోతే మనకి ఏమైనా కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏమైనా మెసేజ్ ఉంటుందా? ఎంతకాలం అయిందండి? 3 నెలల నుంచి 3 months. ఎస్, 3 నెలలు అయిందా యాక్సిడెంట్ అయ్యి? ఇది 3వ నెల సార్. అయితే 3 నెలల నుంచి ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఇంట్లోనే ఉంటున్నా. నెలకు 30,000 ఉద్యోగం అయింది, మందుల ఖర్చు అది. వాళ్ళు ఏమి ఇంతవరకు సమస్య ఏం లేదు. ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చారు మా చేతికి. సార్ లాయర్ గారు, చాలా దారుణంగా ఉంది. ఈవెన్ 3 నెలలుగా వస్తుంది. యాక్చువల్గా కేసు ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్ చేయాలంటే 90 రోజులు అని చెప్పేసి కూడా అంటారు కదా. మీరు ఆ వాయిస్ సరిగ్గా పెంచమని చెప్పిన ఆయనకి అర్థమైనట్లేదు. మీరు కొంచెం వివరంగా చెప్పండి, సూక్ష్మంగా చెప్పండి, దానికి ఏమైంది? ఇప్పుడు గోపాలరావు గారు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి బండి మీద వెళ్తున్నారు, 2 వీలర్ మీద. ఒక 20 ఏళ్ల యువకుడు కార్ వేగంగా నడుపుకుంటూ వచ్చేసి వాళ్ళని ఢీ కొట్టేశాడు. పోలీస్ కంప్లైంట్ చేశారు వీళ్ళు బాధితులు. కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అసలు వచ్చిందా లేదా అనేది తెలియదు. కేసు కూడా కోర్టుకు రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎప్పటివరకు వస్తుంది, న్యాయం ఎలా జరుగుతుంది? ఎందుకంటే 30,000 రూపాయలు వచ్చే జీతం కూడా పోగొట్టుకొని 2-3 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాము, మాకు అసలు గడవటం లేదు అనేది కూడా సమస్య ఉందని చెప్పేసి అంటున్నారు. కేసు కూడా కాలేదంటున్నారండి. ఇది చాలా దారుణమైన విషయం అండి. అది నిజానికి స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి వీళ్ళకి పడిపోయి గాయాలయ్యి ఆసుపత్రి పాలు అయిపోయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చుంటారు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయి ఉంటుందండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళు తీసుకోకపోవడమో వీళ్ళకి ఇవ్వకపోవడమో అయి ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కూడా ఎఫ్ఐఆర్ ఉండి తీరాలి. ఆ రకంగా లయబిలిటీ తప్పించుకోవడం లేదు, ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటుంది. అది మీరు తీసుకోవాలి. అయితే కేసు మన దురదృష్టం ఏంటంటే ఓవర్ బర్డనింగ్ ది కోర్ట్స్ చాలా న్యాయస్థానాలు చాలా కేసుల ఒత్తిడి వల్ల ఈ రోజు ఎఫ్ఐఆర్ అయిందంటే దాదాపు 2 సంవత్సరాల దాకా విచారణకు రాదండి. అది చాలా దురదృష్టకరమైన విషయం. అట్లా అందుకని ఎఫ్ఐఆర్ అయింది కదా, అయితే నాకేం సత్వరంగా న్యాయం జరగట్లేదే, కనీసం 2-3 నెలలు అయింది, 6 నెలలు అయిందన్నా కూడా వాళ్ళు నిజానికి బెంచ్ కోర్టుకి రాదండి. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత విచారణ జరిపి వాళ్ళు ఛార్జ్ షీట్ చేయడం అవన్నీ కూడా వెంటనే జరగాల్సిన అవసరం ఉంది. కానీ కోర్టుకు వచ్చేసరికి నెంబర్ అయ్యి బెంచ్ మీదకి వచ్చి హియరింగ్ వచ్చేసి ట్రయల్ స్టార్ట్ అవ్వాలంటే సుమారుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంటుందండి, డిపెండింగ్ ఆన్ ద కోర్ట్స్ అండ్ పని ఒత్తిడి వల్ల. అందుకని దాంట్లో గాబరపడాల్సింది లేదు. కాకపోతే మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది, కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయితే రిలీఫ్ అనే పాయింట్ వేరే భాగం. అది వెంటనే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అది అక్యూజ్డ్ ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ తో వచ్చేసి చట్ట విరుద్ధంగా వచ్చి మేము ఢీ కొట్టాడో అతని దగ్గర నుంచి వసూలు చేయాలి, అతని మీద కేసు పెట్టాల్సింది. ఆ ప్రకారం పోలీసులు గట్టిగా కేసు పకడ్బందీగా చేసిన తర్వాత బాధితులు చట్టపరంగా న్యాయం లభించాల్సిందే. అయితే ఏదైతే క్లెయిమ్ ఉందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద లిమిటేషన్ కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య తీసేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు కూడా లిమిటేషన్ విషయంలో లేదు అప్పీల్ వేసుకోవడానికి అని కూడా. మీకు ఏదైతే రిలీఫ్ ఉందో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ జిల్లా కోర్టులో నష్టపరిహారం మీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే తక్కువ అనిపిస్తే 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాల్సి ఉంది అంటే మీకు రావాల్సిన ఆదాయం కోల్పోయి అవన్నీ అయినప్పుడు 5 లక్షలు 6 లక్షలు అగ్రెన్స్మెంట్ ఇది కూడా దానికి లిమిటేషన్ లేకుండా ఉంటుందండి. ఆ పై కోర్టులో కూడా వెళ్ళొచ్చు, మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి బీఆర్కే న్యూస్ వీక్షకులకు కావాల్సిన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. ఇక మరో అంశంతో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.